మా దోస్తుగాళ్ళు కట్టే సప్లీ ఫీజుతో ఇలాంటివి ఇంకో 2 ఫ్లోర్లు ఈజీగా కట్టేయచ్చు. ప్రతి ఒక్క క్లాస్‌లో ఒక కూలోడైతే ఉంటాడు మామ. వాన్నే సీఆర్ అని అంటారు. మా క్లాస్‌లో వీడే ఆ కూలోడు. ఇంకా పవన్ గాడి గురించి తెలిసిందేగా, దూలగాళ్ళ సంఘానికి అధ్యక్షుడు. వాని పాటికి వాడేదో స్టాంపులేసుకుంటుంటే వాడిని లైటేసి మరీ గెలుకుతున్నాడు. ఇంటర్న్‌షిప్ రికార్డులు యాడ్ చేయడం కోసం మేమంతా ఫోటోస్ తీసుకుంటుంటే పవన్ గాడు సిస్టమ్ ముందు కూర్చొని సీరియస్‌గా ఏదో చేస్తున్నాడు. అరే ఏం చేస్తున్నావురా అని అడిగితే ఎథికల్ హ్యాకింగ్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సిస్టమ్ వీక్‌నెస్ ఫర్ కంట్రోల్డ్ యాక్సెస్ అని అన్నాడు. అప్పుడు నేను దాని ఎక్స్‌టర్నల్ అని అనాలనిపించింది. తర్వాత పవన్ గాడు వెజిటేబుల్స్ కొనాలంటే మార్కెట్‌కి అయితే బయలుదేరాం. నాకు వీడి బైక్‌లో వెళ్ళడం కంటే దిగి నడుస్తూ వెళ్ళడమే సేఫ్ అనిపించింది. ఎందుకంటే ఒకవేళ బైక్‌లో పడి ఇంటికి వెళ్తే ఈ పడిన దెబ్బల కన్నా మా అమ్మ కొట్టే దెబ్బలు ఎక్కువ. అలా మార్కెట్ మొత్తం తిరిగి మాకు కావాల్సినవి కొనుక్కున్నాక ఫ్రూట్ మిక్స్ తో ఫినిష్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. పవన్ గాడు టీటీస్ లో చేసిన తింగర పనులన్నీ నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే వీడియోని లైక్ చేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్.